అందరికీ నమస్కారం. పౌడిమొక్కల మండలం లంకపల్లి గ్రామంలో పట్టాదారి పాస్ పుస్తకాల పంపిణీ లంకపల్లి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఇది నా ఒక్కడి లేకపోతే నేను ఎంఆర్ఓ గారు లేదా కొంతమంది మేమందరం చేసి కలిసి సాధించిన మా విజయం కాదు, ఇది మనందరి విజయం. ఒక సంకల్పంతో, ఒక మహోన్నతన ఆశయంతో 70 సంవత్సరాలుగా ఎవరూ చేయలా, మనం చేసి చూపిద్దామనే ఒక పట్టుదలతో చేసాం కాబట్టే ఈరోజు ఈ పట్టాదారి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేసుకోగలుగుతున్నామని మీకు తెలియజేస్తున్నా. 1924 దొంగ వచ్చాడు. దొంగ ఏం చేస్తాడు? దొంగ ప్రయత్నాలు చేస్తాడు. ఆయన ప్రయత్నం చేయలా, దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు. మీ సేవకుడు వచ్చాడు, బాధ్యుడు వచ్చాడు, మీ అందరి కుటుంబంలో పెద్ద కొడుకుగా ఈ కుమారరాజా వచ్చాడు. కాబట్టే ఇది సాధ్యమైందని మీకు తెలియజేస్తాం. మరి సంవత్సరాల నుంచి దీని మీద ఒక యజ్ఞంలాగా మనందరం కూడా కష్టపడి పనిచేసాం. ఇందాక చెప్తున్నారు కొంతమంది, మరి కష్టాలు బాధలు అంటే నాకే చాలా బాధ వేసింది. గత 5 సంవత్సరాలు దుర్మార్గాలు చేస్తూ ఈసారి ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూ ఎంఆర్ఓ గారు మేమంతా ఇది చేయాలని ముందుకేస్తే ఫోన్ల ద్వారా, ఒత్తిళ్ల ద్వారా దీన్ని చెడగొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ కూడా ఎదుర్కొని, ఈ ఆటుపోట్లన్నీ కూడా తట్టుకొని చేయాలని ఒక సంకల్పంతో ముందడిగేశాం. కాబట్టి ఈరోజు చిరకాల కళ. 30 సంవత్సరాలకు ఎవరు చేయాల, ఇంకో 30 సంవత్సరాలు వెళ్ళలేయండి, మనకెందుకు? 100 సంవత్సరాలు దాటని మనకెందుకు? దాంట్లో తేనెపుట్లో మనం ఎందుకు చేయబెట్టాలి? మనం ఎందుకు అది పని జరగాలని కోరుకోవాలి? ఎవడ దారినాడు పోతాడు, పోతే పోతాడు, ఉండేవాడు ఉంటాడు, సచ్చేవాడు చస్తాడు, నాకెందుకు అనే దుర్మార్గంగా ఆలోచన చేశారు. అందుకే దీన్ని ఎవరు ధైర్యం చేసి ముందడిగేలా. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు సరైన జవాబు చెప్పారు. లేకపోతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కొత్త రూల్స్తో నీ జిరాక్స్ కాగితాలు నీ దగ్గర, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నా నువ్వు అడిగే పరిస్థితి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేసేది. ఈ 2 ఏళ్ళు వాళ్ళే ఉండుంటే. కనిగిరి లంక నేను వెళ్ళినప్పుడు నన్ను రోడ్డు మీద దారిలో ఆపి రిక్వెస్ట్ చేశారు. రెండోసారి నేను వస్తున్న విషయం తెలుసుకొని రెండోసారి అడిగారు. ఇది నా సమస్య, ఇక నుంచి ఇది మీ సమస్య కాదు, ఇది నా సమస్య అని వాళ్ళు CCLM మీటింగ్ పెట్టుకుంటే మంత్రి గారు, కలెక్టర్లు అందరూ ఉంటే అప్పుడు జేసీ గీతాంజలి గారు అందరి సమక్షంలో, ఇది సంవత్సరం క్రితం జరిగిన సంఘటన. మీటింగులో నేను గలం విప్పి నేను అడిగిన మాట, అయ్యా మీరు తొందరగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి, రీసర్వే తొందరగా మా లంక గ్రామాల్లో మొదలు పెట్టండి, ఒక భరోసా ఇచ్చే విధంగా, రైతులకి విశ్వాసం కల్పించే విధంగా ఆర్డినేట్స్ ప్రకారంగా ఎవరి భూమి వారికి దక్కాల్సిందే, ఏది కాకపోతే ఆ మిగిలిన మొక్క ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, న్యాయం చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాం. ఆ సంతృప్తి, సంతోషం నాకు మిగిలింది. ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి మనందరి యొక్క సంకల్పంతో ఈరోజు ఈ కళ సాకారం చేసుకోగలిగాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా.